ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర మొదలు పెట్టబోతున్నట్లుగా వైసీపీ అధినేత జగన్ ప్రకటించారు. జగన్ పాదయాత్ర కోసం ప్రజలంతా ఎదురు చూస్తున్నారని వైసీపీ నేత వడ్డీ రఘురామ్ అన్నారు. జగన్ అడుగులో అడుగు వేయడానికి ప్రజలకు ఎదురు చూస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందని మండిపడ్డారు. 2019 ముందు కంటే జగన్ పాదయాత్ర అద్భుతంగా ఉండబోతుందంటున్న వడ్డీ రఘురామ్ తోటి మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వచ్చే ఏడాదిలో పాదయాత్ర చేసేందుకు సిద్ధమవుతూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆయన ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది. మరో ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర చేయబోతున్నట్లు స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు. ఇక జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో ఈ అంశాలకు సంబంధించి మనతో మాట్లాడటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వడ్డీ రఘురామ్ గారు ఉన్నారు. ఆయనకి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, జగన్మోహన్ రెడ్డి గారు మరో ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ పాదయాత్రకు సంబంధించి పాదయాత్ర ఎలా ఉండబోతుంది? 2019కి ముందు జగన్మోహన్ రెడ్డి గారు 3640 కిలోమీటర్లు పాదయాత్ర చేసినప్పుడు ఇవాళ పేద మహిళలు పడుతున్న కష్టాలను చూశారు, ఆటో సోదరుల యొక్క కష్టాలను చూశాడు, అక్క చెల్లెమ్మల యొక్క కష్టాలను చూశాడు, రైతుల యొక్క కష్టాలు చూశాడు, విద్యార్థిని యొక్క కష్టాలు చూసి వాళ్ళ యొక్క కష్టాలన్నింటినీ కూడా చూసి తను 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత అవన్నీ కూడా నవరత్న పథకాల ద్వారా ఇంప్లిమెంట్ చేసి ప్రతి ఒక్కరి కళ్ళల్లో ఆనందం చూశాడు. ఆ రోజు ఉన్నటువంటి సమస్యల కన్నా కూడా ఇవాళ 2024లో కూటమి ప్రభుత్వం మాయమాటలు చెప్పి ఈ రాష్ట్రంలో ఇవాళ అధికారాన్ని చేజిచ్చుకొని ఇవాళ రైతులంటే చులకనగా చూసే విద్యార్థులంటే చులకనగా చూడటం, వాళ్ళు ఏదైతే కూటమి ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ చేసి సంతకాలతో ఒక బాండ్ పేపర్గా రిలీజ్ చేశారో ఇవాళ భారత రాజ్యాంగం అమలుపరుస్తున్నటువంటి ఈ దేశంలో అలాంటి నికృష్టమైన అబద్ధాలు చెప్పి ఈ కార్యక్రమం చాలా ఇదిగా ఉంది. ప్రజలందరూ కూడా సమస్యలతో అట్టడుక్కి వెళ్ళిపోయారు. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర 2019 కన్నా ముందు ఏదైతే పాదయాత్ర సుదీర్ఘమైన పాదయాత్ర చేశారో దానికన్నా ఉధృతంగా విజృంభించే విధంగా ఉంటుంది. ప్రజా సమస్యలపైన ఆయన ఎప్పుడు ప్రజల్లోకి వస్తారు, ప్రజల పక్షాన్ని ఎప్పుడు గలం విప్పుతారని ఇవాళ రాష్ట్రంలో ఉన్న ఇవాళ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే కాదు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఆ విధంగా ఆయన పోరాట ప్రతిమ ఈ రాష్ట్రంలో ఇవాళ కూటమి ప్రభుత్వం చూస్తుందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను. అంటే ప్రభుత్వం ఏం చెప్తుందంటే మేము ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ఉన్నాము, ఇంకా గతంలో కంటే కూడా మెరుగైనటువంటి పాలన చేస్తున్నామని ప్రభుత్వం చెప్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒకవేళ పాదయాత్ర చేస్తే కూడా నిజంగా ప్రజల సమస్యలు కానీ ఇవి తెలిసే అవకాశం ఉందా? కూటమి ప్రభుత్వ వైఫల్యాలు బయటకు వచ్చే అవకాశం ఉందా? మీకు నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చెప్పిన ఇవాళ రైతులకు ఏం చెప్పారండి? సంవత్సరానికి 20,000 నేను ఇస్తాను, కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా అన్నారు. అంటే 26,000 ఇవ్వాలి సంవత్సరానికి. పోనీ 20,000 అనుకుందాం. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం చెప్పిన ఆయన మాయన మాటలు పోనీ రైతులు నమ్మారు, 20,000 ఇస్తారనుకున్నాం. 2 సంవత్సరాలకి తప్పి ఒక దఫా 5,000 ఇంకో దఫా 5,000 ఇచ్చారు. 2 సంవత్సరానికి 40,000కి 10,000 ఇచ్చి చేతులు దుడుకున్నారు. ఇవాళ తల్లికి వందనం, ఇంట్లో ఎంతమంది ఉన్న పిల్లలన్నా ఇచ్చేస్తా అన్నారు. అలాగే ప్రతి 18 ఏళ్ళు నిండిన తర్వాత ప్రతి మన మహిళకి 1,500 రూపాయలు ఇస్తా అన్నారు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు 5 సంవత్సరాల్లో. ఇవాళ 2 సంవత్సరాలకి ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చారు? ఇవాళ ఆక్వా రైతులు ఉన్నారు, ఆక్వా రైతులకి రూపాయన్నర సబ్సిడీ ఇస్తానని చెప్పారు. అదే మా ప్రభుత్వంలో ఆక్వా జోన్లో 10 ఎకరాలు ఉన్న రైతుకి సబ్సిడీ ఇస్తామని చెప్పి మేము 5 ఏళ్లలో 3,640 కోట్లు ఇచ్చాం. ఇవాళ మీరు వరకు ఒక్క పైసా ఇవ్వలేదు. ఇవాళ వెస్ట్ గోదావరి ఉంగుటూరు ఆక్వా హబ్గా ఉన్నటువంటి ప్రాంతంలో మీ ఫోన్ చేసి సూపర్ 6 సూపర్ సక్సెస్ అన్నారు. అంటే అసలు ఆక్వా రైతుకి తెలవదా మీరు రూపాయన్నర ఇచ్చారో లేదో? అంటే మీరు చెప్పింది అసలు లేనిది ఉన్నట్టు ఉందో లేనట్టు జనానికి కనికట్టుగా మీరు చేసినా ఇవాళ జనం కళ్ళు తెరుచుకున్నారు. ఇవాళ మీరు చెప్పే మాటలు నమ్మే పరిస్థితులు లేదు. దీనికి మూల్యం జగన్ గారు రోడ్డు ఎక్కగానే దీనికి మూల్యం మీరు చెల్లించుకుంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర అనౌన్స్ చేస్తారు. ఈ పాదయాత్ర సందర్భంగా కార్యకర్తల్లో కానీ నేతల్లో కానీ ఒక భరోసా నింపే పరిస్థితి ఉంటుందా ఎన్నికల నాటికి? ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు అనేక రకాల కేసులు ఉన్నాయి, ఇబ్బందులు కూడా పడుతూ ఉన్నారు. జగన్ గారి పాదయాత్ర వల్ల మీకు భరోసా లభిస్తుంది అనుకుంటున్నారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కేసులకు భయపడేవాడు కాదు. ఇవాళ ఎవడో ఏదో కూటమి భయపడేది కాదు. ఇవాళ చూడండి, కూటమి ప్రభుత్వం మాచర్లలో కానీ ఈస్ట్ గోదావరిలో కానీ కొన్ని ప్రాంతాల్లో కాళ్ళు ఎరక్కొట్టేసి కాళ్ళను తిప్పేసి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు కార్యక్రమం చేస్తున్నారు. ఇన్ని జరుగుతున్నా కూడా ఏ కార్యకర్తన్నా రోడ్డు ఎక్కకుండా ఆగారా?
ఇవాళ 1,00,000 సంతకాల కార్యక్రమం మనం పెట్టాం. అది ఎంత ఉజ్వలంగా అది జరిగిందో మీరు చూశారు. రైతుల పోరుబాటు పెట్టాం, ఏ రకంగా చేసిందో మీరు చూసాం. ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వకోకుండా ఇవాళ కుంటి సాగులు చెబుతున్నటువంటి ఈ ప్రభుత్వం మీద విద్యార్థులు ఎటువంటి పోరాటం చేశారో తెలిసాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపుకే అలాగుంటే జగన్మోహన్ రెడ్డి గారు అడుగులో అడుగుడేయటానికి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తే కాక ఈ రాష్ట్రంలో ఉన్న అట్టడుగు పేద బడుగు బలహీనమైన వర్గాలు కూడా ఇవాళ ఆయనతో పాటు అడుగులో అడివేసి నడవడానికి సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఆ తుఫాన్ని, ఆ సునామీని ఎదుర్కోవటం వల్ల కాదు అని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇది జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర కోసం రాష్ట్ర ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వడ్డీ రఘురాం చెప్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డితో కలిసి అడుగు వేసి నడిచేందుకు కూడా ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని ఆయన అంటూ ఉన్నారు. కెమెరా పర్సన్ మహేష్తో రమేష్, రాజ్ న్యూస్, తాడేపల్లి నుంచి.